హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. రానున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ బలపరిచినటువంటి ఎంసిపిఐయు అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో ఆ ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని పరకాల అలాగే నడికూడ మండలాలు దామెర మండలాలలో ప్రచారం నిర్వహించినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకురాలు కొత్తపల్లి సావిత్రి మాస్ గారు పిఎస్వి న్యూస్తో మాట్లాడారు. సో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా అలాగే స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ వారి యొక్క ఆస్తుల్ని కాపాడుకోవడంలో భాగంగానే ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని, కానీ తాను నిస్వార్థంగా గత 15 సంవత్సరాల నుంచి వరంగల్ పేద ప్రజలకి అండగా ఉంటూ అనేక సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తూ అలాగే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి పేదింటి ఆడబిడ్డనైన తనను ఆదరించాలని వరంగల్ ప్రజల్ని కోరారు. అలాగే తాను గనక గెలిచినట్టయితే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలతో పాటుగా రైతులందరి గిట్టుబాటు ధరతో పాటు రైతుల పక్షాన కొట్లాడి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో తన గొంతు వినిపిస్తానన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మే 13న జరుగుతున్నటువంటి వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో బిఎల్ఎఫ్ బలపరిచిన ఎంసిపిఐ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ కొత్తపల్లి సావిత్రి అనే నేను బరిలో నిలిచాను. ఇప్పుడున్నటువంటి ఎన్నికల హంగులు ఆర్భాటాలు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఏదైతే ఆధిపత్య రాజకీయ పార్టీలైనటువంటి అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థులు తన సొంత పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఉన్నటువంటి వ్యక్తులు కాదు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. పూటకొక పార్టీ మార్చుకుంటూ నామినేషన్ రేపు వేస్తాం అనంగా కూడా ఈరోజు అధికారం కోసం అవకాశం కోసం కండువాలు మార్చి ఇప్పుడు బరిలో నిలిచినటువంటి వ్యక్తులు. అట్లా కాకుండా గత 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఎంసిపిఐ పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి ఎన్నికల ప్రచార హోరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే ఎన్నికల ధన ప్రవాహంలో కొట్టుకుపోకుండా ప్రజలు ఏ అభ్యర్థి ఏ పార్టీ విధానాన్ని గురించి ఆలోచించి ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరైతే కొంతమంది డబ్బులకు ఆ రకంగా మొగ్గు చూపే వాళ్ళు ఉన్నారో లేదంటే ఇప్పుడు ఏదైతే మెజారిటీగా ప్రజలంతా ఏ వైపు అనుకుంటున్నారో అనేది ఆలోచన చేస్తున్నారు. అట్లా కాకుండా మనం ఓటు వేస్తే ఏ అభ్యర్థికి న్యాయం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. మన ఓటు గెలిచే పార్టీకి వేద్దామా అనేది కాకుండా మనం ఎవరికి ఓటు వేస్తే మనం గెలుస్తాము అనే ఆలోచనలతో ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఎంసిపిఐ పార్టీ ప్రజల కోసం పేద ప్రజల కోసం లక్షల ఎకరాల భూములను పంచింది. పార్లమెంటు అభ్యర్థులుగా అసెంబ్లీ అభ్యర్థులుగా ఉండి కూడా 30-40 ఏళ్లుగా కూడా ప్రజాసేవ చేసిన చరిత్ర మా పార్టీకి ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఎంసిపిఐ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ఉన్నత చదువులు చదివి ఒక యూనివర్సిటీ విద్యార్థినిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్ళి ఎప్పుడైనా సమాజ స్థాపనే ధ్యేయంగా వెళ్తున్నటువంటి అభ్యర్థిని ప్రజలంతా కూడా నన్ను ఆదరించి కంప్యూటర్ గుర్తుకు సీరియల్ నెంబర్ 7కు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలనేది విజ్ఞప్తి చేస్తున్నా.